ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు పారిపోయాయి. అమ్మో ఆంధ్ర అని పారిపోయారు. కొత్తవాడు ఎవరూ రాలా. ఇక జగన్ శకం ముగిసింది. చంద్రబాబు నాయుడు వచ్చేసాడు. ఆయన రాగానే పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టారు. భారతదేశంలో ఉండే కంపెనీలే కాక ప్రపంచ దేశాలలో ఉండే ప్రముఖ సంస్థలు కూడా మేము వచ్చేస్తున్నాం, ఆంధ్రాలో పెట్టుబడులు పెడతాం, కార్యాలయాలు ప్రారంభిస్తాం, మా యొక్క యాక్టివిటీస్ అన్నీ పునరుద్ధరిస్తామని చెప్పి అలాంటి ఒక సంస్థ గూగుల్ అంటే తెలవని వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున అన్ని దేశాలు వాడేది గూగుల్. ఆ గూగుల్ సంస్థ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము విశాఖపట్నంలో గూగుల్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. అది గూగుల్ ఎసెన్షియల్ అనే పేరు మీద జరుగుతుంది. దీని ద్వారా 10,000 మందికి ఉచితముగా శిక్షణ ఇచ్చి వాళ్ళను డెవలపర్లుగా రూపొందించి ఉద్యోగ ఉపాధే కాకుండా వాళ్ళను స్వయం ఉపాధి దిశగా ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేయాలనే లక్ష్యంతో గూగుల్ ముందడుగు వేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం, ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ అంటే మన చంద్రబాబు నాయుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. సై అంటే సై, డి అంటే డి. దేశానికి మోదీ నాయకత్వం వహిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వేగంతో, మోదీ వేగంతో చంద్రబాబు నాయుడు కూడా అడుగులు వేస్తూ, చంద్రబాబు యొక్క లక్ష్యం ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పౌరుడు తనకు కావలసిన ఏ సేవలైనా కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా అరచేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకుని దీని ద్వారా పూర్తి చేయటం అనేది ఆయన లక్ష్యం. అసలు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరినో కలవాలి, అక్కడికి వెళ్తే చేయి చాపుతాడు, లేదంటే మన ఫైల్కి అనేక రకమైన అడ్డ ప్రశ్నలు వేస్తారు. అందువల్ల ఇది ఆయన యొక్క సంకల్పం. అంటే ఎవరిని కలవకుండా మనకు కావలసిన సేవలు పొందే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం. ఇప్పటికే మనం భారతదేశంలో బ్యాంకుల గురించి మనం చూస్తే, గతంలో బ్యాంకు వెళ్ళేవాళ్ళం, లైన్లో నిలబడేవాళ్ళం, తర్వాత దాంట్లో విత్డ్రాయల్ ఫారము లేదా రెమిటెన్స్ ఫారం నింపటం, క్యూలో నిలబడటం, మళ్ళీ ఇంత లావులా పుస్తకాలు వస్తాయి, దాంట్లో వాళ్ళు రాయటం, ఇదంతా ఓ పెద్ద తతంగం పెద్దవాళ్ళందరికీ తెలుసు. మరి ఈ రోజున మనం బ్యాంకుకి వెళ్లకుండా బ్యాంకులో డబ్బు జమ చేస్తున్నాం, బ్యాంకు నుంచి డబ్బు తీసుకుంటున్నాం. ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలన్నా కూడా మనం అసలు బ్యాంకు కార్యాలయం, బ్యాంకు ముఖం చూడకుండా కూడా మనం చేస్తున్నామా? అరిచేతిలో ఆండ్రాయిడ్ ఫోన్తో బ్యాంకు లావాదేవీలు ఎలా నిర్వహించగలుగుతున్నామో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఏదైనా కూడా ఇంటిలో కూర్చుని ఆ అరిచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్తోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో, దీనివల్ల ఏమవుతుంది? అవినీతి పూర్తిగా నిర్మూలన జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఇప్పటికే చంద్రబాబు నాయుడు నారాయణ మున్సిపల్ మంత్రితో కలిసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీలో మురికి కూపం లాంటి శాఖ ఏదన్నా ఉందంటే ప్రణాళిక శాఖ, టౌన్ ప్లానింగ్ శాఖ. వాళ్ళలో నీతివంతుడు అనేవాడు ఎవడు ఉండడు. లంచం లేదే అక్కడ బిల్డింగ్ ప్లాన్ ఆమోదం అనేది జరగదు. అలాంటి దాన్ని పౌరుల యొక్క సౌకర్యార్థం ఒక్క క్షణంలోనే ఆయన మదిలో, చంద్రబాబు నాయుడులో వెలుగు, ఫ్లాష్ ఐడియా వచ్చింది. 5 అంతస్తుల వరకు, 15 మీటర్ల వరకు ఎవ్వరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క దయాదాక్షిణ్యాలకు మనకు సంబంధం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్ల దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో మీ ప్లాన్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేస్తుంది. ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రాధేయపడవలసిన అవసరం లేదు, లంచం 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ లైసెన్స్డ్ సర్వేయర్లు తప్పు చేస్తే వాళ్ళపై సివిల్, క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే విధంగా చట్ట సవరణ చేయటం అనేది విశేషం. ఇదే విధంగా అన్ని సేవలు, ప్రభుత్వ సేవలు నీతివంతంగా, పారదర్శకంగా
ఎవరిని కలవకుండా మన ఇంట్లోనే పొందే విధంగా సేవలు అందించడానికి గూగుల్ సంస్థను ఎంపిక చేసుకున్నారు. గూగుల్ సంస్థ కూడా వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేక రంగాలపై దృష్టి సారించబోతున్నారు విశాఖపట్నంలో. దాంట్లో స్టార్టప్ పథకం, ఇంక్యుబేషను, ఇన్నోవేషను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ యొక్క రంగాలపై దృష్టి సారించి గూగుల్ వారు మెంటార్‌షిప్ ఇవ్వబోతా ఉన్నారు. వాళ్ళు మార్గదర్శకులుగా నిలవబోతున్నారు. వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చే రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్కిల్ బ్యాడ్జ్ వీటి మీద కేంద్రీకరించి ఈ సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రభుత్వం నుంచి మన సేవలు పొందాలంటే ఆటోమేటిక్గా పొందే విధంగా రూపకల్పన చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్, జేఆర్డి టాటా సహకారంతో అప్పట్లో విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని యొక్క చొరవతో ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన, శిక్షణ, ఈమెయిల్స్ ఎలా ఇవ్వాలి, మరికొంత ప్రాథమిక సమాచారము దానిపై శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఇటువంటి కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్కి 2014లోనే బీజం పడింది. ఇప్పటికే మనకు కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు పౌరులకు విశిష్టమైన సేవలను అందిస్తూ ఉన్నాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో డిజీ లాకర్ అనే ఒక పథకం పెట్టారు. దాంట్లో భారతదేశంలో ఉండే పౌరులు ఎవరైనా కూడా మన సర్టిఫికెట్లను భద్రంగా దాచుకోవచ్చు. డిజీ లాకర్, దానికే మనం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. అలాగే మనం పరీక్ష పాస్ అయిన తర్వాత మార్కుల సర్టిఫికెట్ కోసం చాలా సమయం పడుతుంది. యూనివర్సిటీ చుట్టూ చక్కర్లు కొట్టాలి. ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, మార్కులు ఇవన్నీ పెద్ద యజ్ఞం చేయాలి. అవన్నీ లేకుండా ఇప్పుడు డిజీ లాకర్ లాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా మనము సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ వాళ్ళు నిర్దేశించిన ఆ ఫీజు అయితే కడతాం, అది కూడా ఆన్లైన్లో కట్టేస్తే మనకు వచ్చేస్తాయి. కనుక యూనివర్సిటీల చుట్టూ, కాలేజీల చుట్టూ మార్కుల మెమో కొరకు, డిగ్రీ కోసం, ప్రొవిజనల్ డిగ్రీ కోసం తిరగకుండా మన ఇంటి వద్దనే మనం డౌన్లోడ్ చేసుకునే వసతిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కల్పించింది. వైద్యారోగ్య శాఖలో ఆభా అని ప్రవేశపెట్టింది. ఆరోగ్య భారత్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది వైద్య సేవల కొరకు కాదు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంటే మన యొక్క డాక్యుమెంట్లు, మన రికార్డులను భద్రపరచుకోవడం కొరకే. మన ఎక్కడైనా గవర్నమెంటో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, ఆ డాక్యుమెంట్లు దీంట్లో భద్రపరచుకోవచ్చు. అలాగే మన సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ పాడైపోతాయి. దాంట్లో భద్రపరిస్తే సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, 2D ఎకోలు లేదా యాంజియోగ్రామ్ లాంటి వాటిని డిజిటల్గా మార్చి ఆభా అకౌంట్లో పెడితే ఎన్ని సంవత్సరాలైనా విలక్షణంగా ఉంటాయి. సిటీ స్కాను, ఎక్స్రేలు ఇవన్నీ 2 ఏళ్ళు అవగానే పాడైపోతాయి. ఆ విధంగా వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మకంగా ఆభాని ప్రవేశపెట్టారు. ఇవి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరుగుతూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం ఈ గూగుల్ సంస్థని విశాఖపట్నంకి తెచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వ సేవలు పౌరులకు వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా అందించాలి. అదే ఆయన లక్ష్యం. దానికి కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని శాఖలను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు వాతావరణ అంశాల గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి ఇప్పటికే మీకు తుఫాన్ వస్తుంది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంటుంది, మీ ప్రాంతంలో పిడుగులు పడతాయి. ఇలాంటి సమాచారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పౌరులకి SMS ద్వారా సమాచారం వస్తూ ఉంది. ఇది ఇప్పటికీ ప్రారంభమైంది. కనుక ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించటం. అట్లాగే గాలి నాణ్యత, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇవాళ ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత 500 దాటింది.
500 దాటిన మన ఊళ్ళో చూస్తే మన గ్రామాల్లో 20 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాల్లో 50 ఉంటుంది గాలి నాణ్యత ప్రమాణం. 500 ఢిల్లీలో అంటే కాలుష్యము పతాక స్థాయిలో ఉంది. 500 ఉందంటే ఆ ఢిల్లీలో ఉండేవాళ్ళు రోజుకి 50 సిగరెట్లు తాగితే ఎలాంటి కాలుష్యమో, ఏ విధంగా ఊపిరితిత్తులు చెడిపోతాయో ఢిల్లీలో ఈ రోజున నవంబర్ డిసెంబర్లో ఢిల్లీ పౌరులందరూ కూడా ఆ 500 గాలి నాణ్యత ఉండే ఆ గాలి పీల్చడం అంటే 50 సిగరెట్లు తాగిన దాంతో సమానం. అందుకే ఎన్ని చేసినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నామని చెప్పి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశ రాజధాని దక్షిణాదిన హైదరాబాదులో పెట్టేస్తే ఎలా ఉంటుంది, హైదరాబాదు వరంగల్ మధ్యలో పెడదామా అనే ఆలోచనకి అంకురార్పణ జరిగింది. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఏం చేసే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఢిల్లీలో 6 నెలలు ఉంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు లేని ఆస్తమాలు వస్తాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఆరోగ్యం ఒళ్ళు గొల్ల. అందువల్ల అధికారులు కూడా మనం దక్షిణాదికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఒక 6 నెలలు దక్షిణాదిన 6 నెలలు ఉత్తరాదిన అనే ఆలోచన ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక నదులలో నీటి ప్రవాహం గత 100 సంవత్సరాలలో నీటి ప్రవాహం ఎలా ఉన్నది, ఈ సంవత్సరంలో కృష్ణానదిలో, గోదావరి నదిలో, పెన్నా నదుల్లో, నాగావళి, వంశధార నదులలో ఎంత ప్రవాహం రావచ్చు, వచ్చే సంవత్సరంలో ఎంత రావచ్చు అని అంచనా ముందస్తుగానే వేయటానికి అటువంటి కార్యక్రమాన్ని గూగుల్తో కలిపి రూపొందించి ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేయాలని కృత్రిమ మేధస్సు ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అలాగే టౌన్ ప్లానింగు, అక్రమ నిర్మాణాలను పసిగట్టడానికి డ్రోన్లను ఉపయోగించి డ్రోన్లను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా అన్ని రంగాలలో డ్రోన్లను, విద్య, డ్రోన్లను టౌన్ ప్లానింగు, డ్రోన్లను వ్యవసాయ రంగము, ఉద్యానవన రంగము, డ్రోన్లను మందుల సరఫరా, టీకాల సరఫరా, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహార అంచనాకు డ్రోన్లు, భూ సర్వేకు డ్రోన్లు, ఈ విధంగా అన్ని రకాలుగా డ్రోన్లను అడుగడుగునా వినియోగించాలనే ఆలోచన. ఇక రోగులకు టెలిమెడిసిన్ ద్వారా దూర ప్రాంతాల నుండి, గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి టెలిమెడిసిన్ ద్వారా, టెలిరేడియాలజీ ద్వారా వైద్య సేవలు అందించేది ఈ గూగుల్ వారు చేపట్టిన కార్యక్రమం వల్ల సాధ్యం. అట్లాగే ఈ రోజున వైద్యంలో మనిషి ఉన్న, డాక్టర్ ఉన్న, రోబోటిక్స్ని వాడి ఆపరేషన్ చేస్తున్నారు. రోబోటిక్స్ వాడి మోకాలు మార్పిడి చికిత్సలు, వెన్నుపూస చికిత్సలు, మెదడు చికిత్సలు, ప్రాస్టేట్ గ్రంథి తొలగించే చికిత్సలు, అనేకమైన రోబోటిక్ సర్జరీలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మరింత వేగవంతం చేసి విస్తృతపరచడానికి గూగుల్ సంస్థతో కలిసి పనిచేయటం. అలాగే ట్రాఫిక్, తర్వాత మన కారు ఎక్కడికి వెళ్ళినా రెడ్ లైట్ పడుతూ ఉంటుంది, అడుగడుగున ఆగిపోతుంటుంది. ఈ ట్రాఫిక్ని మనం ఇంటి దగ్గర బయలుదేరితే అసలు ఎక్కడ ఎర్ర లైట్ పడకుండా, ఎక్కడికి వెళ్ళినా, ఏ జంక్షన్కి వెళ్ళినా గ్రీన్ లైటే పడే విధంగా ఈ ట్రాఫిక్ని నియంత్రించడం, ఏ రూట్లో ఎంత ట్రాఫిక్ ఉందని ముందుగానే మనకి సెల్ ఫోన్లో సమాచారం రావటం, ఇలాంటి ట్రాఫిక్ నియంత్రణలో గూగుల్ వారు ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఎంతో మేలు జరుగుతుంది. ఇక సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయాల్లో, ఉన్నతాధికారుల కార్యాలయాల్లో గుట్టలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదుల పరిష్కారంని ఒక బాధ్యతాయుతంగా పౌరుల యొక్క ఆకాంక్షల మేరకు కృత్రిమ మేధస్సును ఉపయోగించి, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి గూగుల్ వారి సహకారంతో వారి యొక్క ఇబ్బందులను, ఫిర్యాదులను పరిష్కరించే అవగాహన కూడా ఇది నాంది పలుకుతుంది. ఇక భూముల సర్వేలు, జగన్మోహన్ రెడ్డి భూముల సర్వేలను మొదలుపెట్టి నానా గందరగోళం చేశాడు. అలాంటి గందరగోళంకు తావు లేకుండా భూములు శాస్త్రీయంగా సర్వేలు చేయించే విధానం, అలాగే విద్యలో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరిచి పరిశ్రమలను కూడా అనుసంధానం చేయటానికి, పరిశ్రమలను కూడా ఆటోమేషన్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు, పోటీతత్వాన్ని ప్రపంచంలో ఉండే ఇతర దేశాల ఉత్పత్తులతో సాటిగా మేటిగా తయారు చేసే విధంగా ఈ యొక్క కంప్యూటరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని వినియోగించడం. అయితే ఈ రోజున విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు మీరు గమనించవలసింది ఏంటంటే, మీరు ఎంపిక చేసే కోర్సులు, కంప్యూటర్ కోర్సు తీసుకుంటున్నారు, కంప్యూటర్తో పాటు భవిష్యత్తు ఉన్న కోర్సు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్,
వీటిలో మీరు ప్రవేశం పొందితే మీకు ఉద్యోగం 100% గ్యారంటీ. కనుక మార్కెట్ అవసరాలను గుర్తించి మీరు చదవాలి, కానీ నాకు ఇష్టమని చదవద్దు. కంప్యూటరు, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ చదవండి, మీకు ఉద్యోగం గ్యారంటీ. ఇక న్యాయస్థానాల్లో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, సివిల్ కోర్టులో మనం ఏదైనా వ్యాజ్యం వేస్తే మనం బతికుండగా తీర్పు రాదు. మనం బతికుండగా తీర్పు రాకపోవడమే కాదు, మన కొడుకు బతి ఉండగా కూడా తీర్పు రాదు. అందువల్ల న్యాయస్థానాలలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుది. అంతేకాకుండా ఇప్పుడు ఆ తీర్పులు కూడా సుప్రీంకోర్టు వారు ఏ ఏ రాష్ట్రంలో ఆయా భాషలో, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో ఈ జడ్జిమెంట్లు, కోర్టు తీర్పులు ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. మనం ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేయాలంటే ఆ ఇంగ్లీష్ మాస్టరో తెలుగు మాస్టరో లేకపోతే ట్రాన్స్లేటర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, గూగుల్ కొడితే గూగుల్లో తెలుగు మ్యాటర్ ఇచ్చి ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తమిళ్ అంటే తమిళ్ వస్తుంది, కేరళ అంటే కేరళ వస్తుంది. అంటే ఒక మనిషి, ఒక అనువాదకుడు చేయవలసిన పనిని గూగుల్ చేస్తుందంటే చూడండి కంప్యూటర్ రంగం, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మేరకు అభివృద్ధి చెందిందో వర్ణనాతీతం. ఇక హోటల్స్కి వెళ్ళినప్పుడు భవిష్యత్తులో మనం హోటల్కి వెళ్ళి కూర్చుంటాం, ఎదురుగుండా ఏమేమి అందుబాటులో ఉన్నాయో మెనూ వస్తుంది, దాంట్లో బటన్ నొక్కటమే, చూసుకుని మనం బటన్ నొక్కుతాం, ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెడితే మనుషులు అవసరంలా, వాడు తయారు చేసేవాడు మాత్రం మనిషి ఉంటాడు. ఇక తయారు చేసి ప్లేట్లో పెడితే రోబో వెళ్ళిపోతుంది, రోబో వెళ్ళిపోయి ప్లేట్లో తీసుకొచ్చి మన టేబుల్ ముందు పెడుతుంది. అది కూడా మనుషులకు లేని గౌరవం ఉంటుంది. అది వచ్చి రోబో అంటుంది, పొద్దున పూట అయితే గుడ్ మార్నింగ్, సాయంత్రం అయితే గుడ్ ఈవినింగ్, నేను మీ ఆర్డర్ పెట్టిన ఆర్డర్ తీసుకొచ్చాను తీసుకోండి అంటుంది. అది తీసుకొస్తే మనం తీసుకుని టేబుల్ మీద పెట్టుకోవటమే. తర్వాత మనం తినేసిన తర్వాత అక్కడ మనం బటన్ క్లీన్ అని కొడితే మళ్ళీ రోబో వస్తుంది, వచ్చేసి ఐఆమ్ రెడీ టు క్లీన్ అంటుంది, నేను శుభ్రం చేయడానికి వచ్చానంటుంది, ప్లేట్ తీసి దాని చేతిలో పెడితే అది మళ్ళీ పట్టుకుపోతుంటుంది. అంటే రాబోయే కాలంలో యాంత్రీకరణ, రోబోలే పనులు మనకంటే క్రమశిక్షణతో. ఇప్పుడు మనుషులైతే సమ్మెలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఈ రోబోలకి సమ్మెలు ఉండవు, ధర్నాలు ఉండవు. కనుక వ్యాపారము పెట్టుకున్నవాడు నష్టపోడు. ఇవాళ పరిశ్రమలన్నీ మూతపడటానికి కారణం పరిశ్రమల్లో ఉండే ఆ యూనియన్లు, సంఘాలు, ధర్నాలు. వీటి వల్ల కార్మిక వాతావరణం యొక్క ప్రశాంతత లేని కారణం వల్ల ఉత్పత్తులు తగ్గిపోయి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. రోబోలు రంగప్రవేశం చేస్తే పరిశ్రమలు ఎన్నైనా పెట్టడానికి ముందుకొస్తారు. వాళ్ళు శనివారం నాడు, ఆదివారం నాడు, పండుగ రోజుల్లో కూడా రోబోలు పనిచేస్తాయి. అదే మనుషులైతే పండుగ అంటే రారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం, అరిచేతిలో వైకుంఠం అనేవారు కదా మన పెద్దవారు, ఆ విధంగా అరిచేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకుంటే, ఫోన్ నొక్కుతూ ఉంటే అన్ని ప్రభుత్వ సేవలు, ప్రైవేట్ సేవలు, బ్యాంకింగు సర్వం ఇంట్లో కూర్చుని మనం ఆండ్రాయిడ్ ఫోన్తోనే సర్వ విధాల సేవలు పొందాలని, అవినీతి అంతమొందించడానికి ఇక వాళ్ళకి మనం చెప్పినా లాభం లేదు, లంచాలు తీసుకోవద్దని చెప్పినా వినరు. అందువల్ల అసలు వాళ్ళ చేతుల్లో లేకుండా చేసేస్తే బ్రహ్మాండం. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్థానికంగా అక్కడ ఉండేవారిని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళని వేధించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలు, విజయవాడ, హైదరాబాద్ ఫైలు మన దగ్గర ఉండవు, ఇక్కడ ఉండే అధికారుల దగ్గర ఉండవు. మనం పరీక్ష రాస్తే, యూనివర్సిటీ పరీక్ష రాస్తే ప్రశ్నాపత్రాలు, వాటికి జవాబులు ఎక్కడికో వెళ్తాయి, ఎక్కడికి కరెక్షన్కి వెళ్తుందో మనకు తెలియదు. అదేవిధంగా ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలోని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉత్తర భారతంలో ఏ రాష్ట్రానికి వెళ్తుందో ఎవరు చూస్తారో తెలియదు. ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో పూర్తిగా అవినీతిని సున్నాకి తీసుకొచ్చారు ఈ సంస్కరణలు. ఇక ఏ విధంగా తయారయ్యారంటే, ఎవరు కూడా ఆల్ ఇండియా సర్వీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ తీసుకోవడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఇంతకుముందు అయితే అక్రమం, సక్రమం, వక్ర మార్గాల్లో డబ్బు వస్తుంది, అధికారం ఉంటుంది, స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను దబాయించవచ్చని ఈ శాఖలో ప్రవేశిస్తుండేవారు. ఈ రోజున మరి ఇన్కమ్ ట్యాక్స్
ఆదాయ పన్ను శాఖ పూర్తిగా జీరో, ఎక్కడా కూడా అవినీతి లేకుండా, అవినీతి సున్నా. నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి చక్కటి రక్షణ కల్పించి వేధింపులు లేకుండా ఇది ఎలా సాధ్యమైంది? ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటరీకరణ ద్వారా సాధ్యమైంది. ఇలాంటి సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందించే సేవలను బాధ్యతాయుతంగా పౌరులు, ట్యాక్స్ పేయర్స్, పన్నులు కట్టేవారు ఇంట్లో కూర్చునే పొందే విధంగా మన వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ వేగవంతంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. గూగుల్ ఒక అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు వచ్చి విశాఖ కేంద్రాన్ని ఎంపిక చేసుకుని 10,000 మందికి ఉచితముగా శిక్షణ ఇవ్వటం అనేది ఒక చరిత్ర. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడం అనేది విశేషం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి 6 నెలలు కాకముందే విశాఖపట్నం ప్రాంతంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం, దాంట్లో ప్రధానంగా ఒక ఉక్కు ఫ్యాక్టరీ, నిప్పాన్ ఉప్పు ఫ్యాక్టరీ 1,61,000 కోట్లు, అలాగే హైడ్రోజన్ ప్లాంట్ 85,000 కోట్లు, అట్లాగే రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లు, సింగపూర్ నుంచి సముద్ర మార్గము ద్వారా విశాఖపట్నానికి అక్కడ కేబులు నిర్మాణం, భూగర్భ జలాల్లో సముద్రంలో వేసే ప్రాజెక్టు. ఈ విధంగా ఉత్తరాదిలో వెనుకబాటుతనం పూర్తిగా నిర్మూలన జరగటానికి 6 నెలలలో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన వ్యక్తి, అటువంటి ముఖ్యమంత్రి రాబోడు. ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడికి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.